పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ సామాన్య 33వ ఆదివారం యొక్క దివ్య బలి పూజ పఠనాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. మొదటి పఠనము సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు, 19వ వచనం నుండి 20వ వచనం వరకు, 30-31 వచనములు. రెండవ పఠనము పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. సువార్త పఠనం మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి 30వ వచనం వరకు. ఒకడు దూరదేశమునకు ప్రయాణమైపోవచ్చు సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి 5 లక్షల వరహాలను, మరి ఒకనికి 2 లక్షల వరహాలను, ఇంకొకనికి 1 లక్ష వరహాలను ఇచ్చి వెళ్ళెను. 5 లక్షల వరహాలను పొందినవాడు వెంటనే వెళ్ళి వ్యాపారం చేసి మరి 5 లక్షలు సంపాదించెను. అట్లే 2 లక్షల వరహాలను పొందినవాడు మరి 2 లక్షలను సంపాదించెను. కానీ 1 లక్ష వరహాలను పొందినవాడు వెళ్ళి నేలను త్రవ్వి తన యజమానుని ద్రవ్యమును దాచెను. చాలా కాలం తరువాత ఆ సేవకుల యజమానుడు తిరిగి వచ్చి వారితో లెక్కలు సరిచూడుడు కొన ఆరంభించెను. ఈనాటి ధ్యానాంశం ప్రతిభ కంటే విశ్వసనీయత ముఖ్యం. ప్రతిభ ఉండి విశ్వసనీయత లేకున్నచో జీవితం శూన్యమే. స్వల్ప విషయములందు శ్రద్ధ వహించాలి, దేవుని దీవెనలు పొందాలి. యేసు ఉపమాన బోధన ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలా జీవిస్తున్నామో పరిశీలించుదాం. దేవుడు మనకు అనుగ్రహించిన శక్తియుక్తుల్ని ఎంత సమర్థవంతంగా ఉపయోగిస్తున్నామో అన్నదే. దేవుడు మన ప్రతిభను మాత్రమే చూస్తాడు అనుకోవడం సరైన ఆలోచన కాదు. విశ్వసనీయత, విధేయత చాలా ముఖ్యం. యేసు బోధించిన ఉపమానం ద్వారా మన జీవితం ఎలా ఉందో పరిశీలించుదాం. శ్రమ విలువను ప్రకటించే ఉపమానాలలో ఈ ఉపమానం ఒకటి. ఒక ధనవంతుడైన యజమాని తన ధనాన్ని సేవకులకు అప్పగించాడు. సామర్థ్యమును బట్టి వరహాల్ని ఇచ్చాడు. వాటి ఉపయోగించే స్వేచ్ఛను వారికి అనుగ్రహించాడు. ఎప్పుడు తిరిగి వస్తాడో చెప్పలేదు. ఇచ్చిన ధనాన్ని యజమాని తిరిగి వచ్చిన రోజున లెక్కలు చెప్పాలి. సేవకులు యజమాని ధనాన్ని వారి వారి సామర్థ్యములను బట్టి నిర్వహించుకున్నాడు. యజమాని తిరిగి వచ్చినప్పుడు వారి సామర్థ్యమును బట్టి పనిచేసి లెక్కలు చెప్పినప్పుడు యజమానుడు మొదటి 2 సేవకులతో ఎంతో సంతోషించాడు. యజమాని వారిని మెచ్చుకున్నాడు. వారికి ఎక్కువ బాధ్యతలను అప్పగించాడు. కానీ 3వ సేవకుడు తన సామర్థ్యమును ఉపయోగించుకోకపోగా అందుకు గాను యజమాని కారణం అన్నాడు. అందుకు మూల్యం చెల్లించుకున్నాడు. ఉన్నది పోగొట్టుకున్నాడు. శిక్షార్హుడయ్యాడు. ఈ ఉపమానం డబ్బు వినియోగం, వ్యాపారం, అభివృద్ధి కంటే ఉన్నతమైన విలువను మనకు నేర్పిస్తుంది. దేవుడు అందరికీ వివిధ రకాలైన బహుమానాలను ఇచ్చారు. ఈ బహుమానాలను ఆయన సేవలో వినియోగించాలి. ఆ బహుమానమును దుర్వినియోగపరచడం కానీ, నిర్లక్ష్యంగా ఉండడం కానీ, నిరుపయోగంగా మార్చడం కానీ దేవుడు క్షమించడు. ఉపమానంలోని 3 సేవకుల వలె మనకు కూడా ఒకే రకమైన సామర్థ్యం ఉండదు. మన సామర్థ్యమును బట్టి దేవుడు తన కృపావరాలను ఇస్తాడు. వాటిని ఎంత మేరకు మనం
ఉపయోగించుకుంటున్నాం అన్నది ముఖ్యం. మూడవ సేవకుడు మొదటి సేవకుని సామర్థ్యమును చేరుకోలేదని శిక్షింపబడలేదు. పొందిన దాన్ని నిరుపయోగంగా మార్చాడని అతన్ని యజమాని నిందించాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని కృపా వరాలను మన సామర్థ్యమును బట్టి సమర్థవంతంగా ఉపయోగించాలి. వ్యాపార ధోరణి కంటే విశ్వాస ధోరణి పెంపొందించుకోవాలి. విశ్వాసపాత్రమైన సేవకునిగా మన సామర్థ్యమును నిర్వహించాలి. ఈ లోకంలో మానవునికి ఉన్నది ఒకే ఒక జీవితం. పునర్జన్మ లేదు కనుక ఈ జీవితం చాలా విలువైనది. ఈ జీవితం ప్రవర్తనపైనే శాశ్వత జీవిత బహుమానం ఆధారపడి ఉంది. లేక లోకపాలకుడైన సాతానుతో పాటు నిత్య నరకాగ్నికి గురి కావడమో నిర్ధారణ జరుగుతుంది. కావున ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు క్రీస్తు ప్రభు రెండవ రాకడ అంతిమ దినం గురించి ధ్యానించమని కోరుతూ ఉన్నాయి. ఈ అంతిమ దినం ఎప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది అని సినిమాలు తీయడం, పుస్తకాలు రాయడం, మహాసభలు ఈనాడు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఒక్క విషయాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అది ఏమనగా ప్రభు రోజు అంతిమ దినం, రెండవ రాకడ ఎప్పుడు వచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన సమయం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు, కావున జాగరూకులై ఉండడు. మార్కు సువార్త 13వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేను త్వరలో రానున్నాను, వారి వారి క్రియలను బట్టి వారికి వసగబడిన బహుమానములను నా వెంట తెత్తును అని ప్రభు దర్శన గ్రంథం 22:12వ వచనంలో తెలియజేస్తున్నాడు. కావున ప్రభు రెండవసారి లోకానికి రావటం తథ్యం. అది కూడా ఒక న్యాయాధిపతిగా వస్తారు. మన జీవితాలను పరిశీలిస్తారు. మంచిగా జీవిస్తే పరలోకం, చెడుగా జీవిస్తే నరకలోకాన్ని బహుమతిగా ఇస్తారు. అందుకని మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ, త్యాగక్రియలు చేస్తూ సాతాను దూరంగా ఉంటూ సిద్ధపడాలి. ఎన్ని సంవత్సరాలు జీవించామని కాదు, ఎలా జీవించామన్నదే ముఖ్యం. ఈ జీవితం తరువాత ఇంకొక జీవితం, పరలోక జీవితం ఉంది అనేది తథ్యం. ఈ సత్యాన్వేషణలోనే జీవించాలి. ఈ జీవితాన్ని సంతోషమయం చేసుకోవడానికి, ఈ సంతోషమయ జీవితాన్ని స్వీకరించటానికి మరియు మంచి కొరకు పోరాటంలో ఈ జీవితాన్ని కోల్పోయిన ఫలితం లభిస్తుంది. ఈ విధమైన జీవితం జీవిస్తే క్రీస్తు ప్రభు మహాశక్తితో, మహిమతో మేఘారూఢుడై వచ్చినప్పుడు గర్వంగా నేను సిద్ధపడ్డాను అని ఆయన ముందు నిలబడగలమా? దేవునితో పరలోకానికి ప్రవేశించగలమా? ప్రార్థించండి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క దివ్య బలి పూజ పఠనాలు ధ్యానాంశాలు ఎంతో అందమైనటువంటి, మధురమైనటువంటి వాక్యాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ లోకంలో అనేక తలాంతులు మనందరికీ ఇచ్చారు. ఆ తలాంతులను వాటి ప్రకారం అవి ఉపయోగించుకొని దేవుని మహిమ కోసం ఉపయోగించమని ఆయన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన రెండవ రాకడ కోసం సిద్ధపడమని ప్రభు మనలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. దయగల దేవుడు మన హృదయాలను తట్టి పవిత్రపరచి ఆయన యొక్క రాకడకు అర్హులుగా తయారు చేయుదురుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.